Hello everyone, welcome back to our channel. This particular video NEET UG and NEET PG 2024 aspirants ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. సో నేను NEET UG ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఈ పర్టిక్యులర్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. NEET PG aspirants ఎవరైతే ఉన్నారో సేమ్ రూల్స్ అనేవి మీకు అప్లికేబుల్ అవుతాయి. వీడియో చివరి దాకా చూస్తే మీకు కూడా కంటెంట్ అనేది అర్థమవుతుంది. ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కాంపిటీషన్ పెరిగిపోయింది 2024లో. సో మీకు సీట్ వచ్చే పరిస్థితి లేదు. మాకు పక్క రాష్ట్రాలలో ఉన్న కాలేజీలతో పరిచయాలు ఉన్నాయి. లేదు అంటే పక్క రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్లలో మీరు అప్లికేషన్ చేసుకొని సీట్ పొందొచ్చు. సో అక్కడ ఫీజెస్ అనేవి ఈ రకంగా ఉంటాయి, కట్ ఆఫ్స్ అనేవి ఇలా ఉంటాయి. సో మేము మిమ్మల్ని జాయిన్ చేస్తాం, మీరు మాకు కొంత మనీ కట్టండి, సో మీకు ఈజీగా సీట్ వస్తుంది. అది కూడా మీరు కౌన్సిలింగ్ కన్నా ముందే మీరు సీట్ని రిజర్వ్ చేసుకొని పెట్టుకోవాలని స్టూడెంట్స్కి పేరెంట్స్కి కొన్ని కన్సల్టేషన్స్ నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి. అది యూజీకి వస్తాయి, పీజీకి వస్తాయి. నీట్ అనగానే నీట్ యూజీ నుంచి కానీ పీజీ నుంచి కానీ సీట్లు అనగానే ఒక స్కామ్, ఒక ఎలా అయితే మోసం చేయాలని ఒక బ్యాచ్ బయటకు వచ్చేస్తుంది. వాళ్ళందరూ కూడా మీకు కాల్ చేస్తూ ఉంటారు. అలాంటి కాల్స్ ఏవి లిఫ్ట్ చేయకండి. అలాంటి కాల్స్ ఏవి లిఫ్ట్ చేసి ఎవరికి కూడా డబ్బులు అనేది పే చేయకండి. సో ఇప్పుడు స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే, మేము యాజ్ ఏ తెలంగాణ స్టూడెంట్గా, యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టూడెంట్గా నేను పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, కేరళలో కానీ, మహారాష్ట్రలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, బీహార్లో కానీ, జార్ఖండ్లో కానీ, ఢిల్లీలో కానీ, సో జమ్మూ కాశ్మీర్లో కానీ ఎక్కడైనా నేను గవర్నమెంట్ సీట్ అనేది సాధించడానికి అవకాశం ఉందా? లేదంటే పక్క రాష్ట్రంలో నాకు ఫ్రీ సీట్ రావడానికి అవకాశం ఉందా? అది ఎంబీబీఎస్ అయినా, నీట్ పీజీ రిలేటెడ్, ఎండి ఎంఎస్ ఇలాంటి సీట్లైనా వచ్చే అవకాశం ఉందా అనేది ఒక డౌట్. దాంతోపాటు సో ఓపెన్ స్టేట్, క్లోజ్డ్ స్టేట్ అంటే ఏంటి సెకండ్ డౌట్. అండ్ ఒకవేళ మనకు గనక పక్క రాష్ట్రాలలో ఎలిజిబిలిటీ ఉంటే వాటి కట్ ఆఫ్స్ కానీ వాటి ఫీజెస్ కానీ ఎలా ఉంటాయి, ఏ స్టేట్లలో అప్లికేషన్ చేసుకుంటే బెటర్ అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది, మీరు పేరెంట్స్ అయినా కూడా స్టూడెంట్స్ అయినా కూడా. సో నేను చేసే ప్రతి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నాకు అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో, టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా క్విక్ అప్డేట్ వచ్చింది అనుకోండి, ప్రతిదానికి నేను వీడియో చేయకుండా మీకు నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు యాక్టివ్గా ఉండొచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఫాస్ట్గా మీరు వీడియో చూసి ఎలాంటి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వరు. సో మీరు ఒక 3-4 మంత్స్ మాత్రమే మన ఛానల్ ట్రావెల్ చేస్తారు కాబట్టి, మన ఛానల్తో ఉంటారు కాబట్టి ఏ అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వద్దు అంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలి. సో కమింగ్ టు మెంటర్షిప్ ప్రోగ్రామ్, ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, సార్ మాకు కౌన్సిలింగ్ సంబంధించి జీరో నాలెడ్జ్ ఉంది, మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, మేము ఏ మిస్టేక్స్ చేయొద్దు అనుకుంటున్నాము అని మీరు కనుక విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే సో జాయిన్ అవ్వండి. విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు visionupdate.in అనే స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ లింక్ ఇస్తాము. ఇందులో అన్ని రకాల కట్ ఆఫ్స్ ఉంటాయి. ఇది ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. స్పెషల్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి అండ్ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. మీ బ్యాక్ ఎండ్లో నేనున్నాను అనే ధైర్యంతో మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా మీరు అదర్ కన్సల్టేషన్స్లలో 10,000, 20,000, 30,000 ఇలా పే చేయకూడదని మేము స్టార్ట్ చేసింది. మీరు ఒకవేళ నీట్ యూజీ అయినా పీజీ అయినా మీకు డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి, కౌన్సిలింగ్ రిలేటెడ్ నేర్చుకోవాలి అని అనుకుంటే సో visionupdate.in అనే వెబ్సైట్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఓపెన్ చేయండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీరు క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సార్ మాకు ఇక్కడ ప్రాసెస్ తెలియట్లేదు అని అంటే 7893947888 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇక్కడ ప్రాసెస్ చెప్తారు. సో మీరు జాయిన్ అవ్వచ్చు. నా మొబైల్ నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు. మీ ఏ డౌట్ అయినా నేను క్లారిఫై చేస్తాను. సో గుర్తుపెట్టుకోండి, మిస్టేక్స్ చేసి లక్షలలో డబ్బులు పెట్టుకున్నా కూడా ఆ మిస్టేక్ని మీకు సాల్వ్ చేయడానికి ఆ టైంలో ఎవరు ఉండరు. సో కాబట్టి ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలంటే ఎవరో ఒక మెంటర్ని చూస్ చేసుకోండి. సో వీడు మనకు హెల్ప్ చేస్తాడు, బెస్ట్ మెంటర్ అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ మెంటర్ని చూస్ చేసుకోండి. ఎవరైనా పర్లేదు. సో విజన్ అప్డేట్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఇది ప్రాసెస్. సో మనం ఇంకా కంటెంట్లోకి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా, సో ఎంబీబీఎస్ అయినా లేకపోతే పీజీ క్యాండిడేట్ ఎవరో ఒకరిని ఎగ్జాంపుల్ తీసుకుంటా. నేను ఎగ్జాంపుల్ తీసుకోబోయే క్యాండిడేట్ తెలంగాణకు సంబంధించిన ఒక ఎంబీబీఎస్ ఆస్పిరెంట్ అనుకుంటే,
సో ఎంబీబీఎస్ ఆస్పిరెంట్ అనేవాళ్ళు సో మనకు 3 రకాల కాలేజీలు ఉంటాయి. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసరికి మనకు గవర్నమెంట్ కాలేజెస్, ఓకేనా. సో ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. సెకండ్ కాలేజ్ వచ్చేసరికి ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, దేశం మొత్తం మీద ప్రైవేట్ కాలేజ్ ఉంటాయి. థర్డ్ వచ్చేసరికి డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఓకేనా. సో మనం ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ గురించి మనకు అవసరం లేదు ఖచ్చితంగా, ఎందుకంటే ఈ డీమ్డ్ యూనివర్సిటీకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న అందరూ క్యాండిడేట్స్ క్వాలిఫై అయిన నీట్ యూజీ వాళ్ళు కానీ పీజీ వాళ్ళు కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనం వీటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మనం గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజీల గురించి మాట్లాడుకుందాం. సో కమింగ్ టు గవర్నమెంట్ కాలేజెస్, ఫస్ట్ మనకు గవర్నమెంట్ కాలేజీల విషయానికి వస్తే, సో గవర్నమెంట్ కాలేజీలలో ఎంబీబీఎస్ అయితే 15% ఆఫ్ ద సీట్స్ ఎంబీబీఎస్ అయితే సో మనకు ఏఐక్యూలోకి వెళ్తాయి, ఓకేనా, ఏఐక్యూలోకి వెళ్తాయి. అదే పీజీ అయితే 50% ఆఫ్ ద పీజీ సీట్స్ ఏఐక్యూలోకి వస్తాయి. సో ఇందులో మనకు 15% ఆఫ్ ద సీట్స్ గౌట్లోకి వెళ్ళినాయి కదా, అంటే ఏఐక్యూలోకి వెళ్ళినాయి కదా. రిమైనింగ్ 85% ఆఫ్ ద సీట్స్ అనేవి స్టేట్ కోటాలో ఉంటాయి గవర్నమెంట్ కాలేజీలో. సో ఇందులో కూడా రిమైనింగ్ 50% ఆఫ్ ద సీట్స్ అనేవి మనకు స్టేట్ కోటాలో ఉంటాయి. సో ఇది యూజీ రిలేటెడ్, ఇది పీజీ రిలేటెడ్. ఇప్పుడు మనకు ఇదే విషయాన్ని మనం మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలంగాణకు సంబంధించిన ఒక క్యాండిడేట్ గవర్నమెంట్ కాలేజీలలోనే సీట్ సాధించాలి, సో నేను కర్ణాటకలోకి వెళ్ళాలి, తమిళనాడులోకి వెళ్ళాలి, కేరళలోకి వెళ్ళాలి అనుకుంటే మీకున్న ఒకే ఒక ఆప్షన్ ఏఐక్యూ ఓన్లీ. ఏఐక్యూలో ఉన్న 15% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి కదా, దీని ద్వారా మాత్రమే మీరు పక్క రాష్ట్రాలలో ఉన్న, ఓకేనా, పక్క రాష్ట్రాలలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలలో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను తెలంగాణ లోకల్ కాబట్టి తెలంగాణ లోకల్ 85% స్టేట్ కోటా ఉన్నాయి కదా, ఇవి యాజ్ యూజువల్ గా మనకు స్టేట్ కోటాకు సంబంధించిన కౌన్సిలింగ్ జరుగుతుంది, ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. సో మనం దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను పక్క రాష్ట్రం తమిళనాడుకో, కర్ణాటకో, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ నేను వెళ్ళాలంటే ఏదైనా పక్క రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలో నేను జాయిన్ అవ్వాలి అనుకుంటే నాకున్న ఒకే ఒక ఆప్షన్ ఆల్ ఇండియా కోటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తెలంగాణకు సంబంధించిన వ్యక్తిని, నేను తమిళనాడులో ఉన్న 85% స్టేట్ కోటా ఉంటుంది కదా, నేను ఇక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చా అంటే పార్టిసిపేట్ చేయడానికి లేదు. నువ్వు తమిళనాడులో ఉన్న గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే నీకున్న ఒకే ఒక ఆప్షన్ ఏఐక్యూ 15% మాత్రమే. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న 85% సీట్స్ ఉంటాయి కదా, ఆ సీట్స్ కి ఏ స్టేట్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో ఆ స్టేట్ లోకల్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డిఫరెంట్ రూల్స్ ఉంటాయి, పక్కన పెడితే తమిళనాడు లోకల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఆ తమిళనాడు లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే స్టేట్ కోటాకి ఎలిజిబుల్. ఏదైనా తెలంగాణ క్యాండిడేట్ వెళ్ళి తమిళనాడులో ఉన్న గవర్నమెంట్ లో ఉన్న స్టేట్ కోటా సీట్లలో పార్టిసిపేట్ చేయవచ్చా అంటే నాట్ ఎలిజిబుల్. అదే మరి తమిళనాడులోకి వెళ్ళి నేను జాయిన్ అవ్వాలంటున్న ఒక ఆప్షన్ ఏఐక్యూ ద్వారా మాత్రమే తమిళనాడులో ఉన్న గవర్నమెంట్ కాలేజీలోకి వెళ్ళి నువ్వు జాయిన్ అవ్వగలుగుతావు. అంతేగాని తమిళనాడులో ఉన్న స్టేట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ కోటాలో జాయిన్ అవ్వడానికి లేదు. సో కాబట్టి ఒక తెలంగాణ క్యాండిడేట్ గవర్నమెంట్ కాలేజీలోనే సీట్ కావాలి అనుకుంటే తనకున్న ఆప్షన్ ఏంటంటే ఏఐక్యూ 15% సీట్స్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ పార్టిసిపేట్ చేయొచ్చు. అదేవిధంగా ఓన్ స్టేట్ లోన 85% ఆఫ్ ద గవర్నమెంట్ కాలేజ్ సీట్స్ ఉంటాయి కదా, వీటిలో పార్టిసిపేట్ చేసుకొని సీట్ తీసుకోవాలి. అంతేగాని నేను కర్ణాటకలో ఉన్న స్టేట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ కోటాలోకి వెళ్తాను, నేను ఒక తెలంగాణ లోకల్ క్యాండిడేట్ అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. గవర్నమెంట్ కాలేజీలోకి వెళ్ళాలంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇది గవర్నమెంట్ కాలేజీలకు సంబంధించింది. సో సెకండ్ వచ్చేసరికి మనకు ప్రైవేట్ కాలేజ్. సో ప్రైవేట్ కాలేజీలలో విషయానికి వస్తే మాత్రమే మనకు ఓపెన్ స్టేట్ అండ్ క్లోజ్డ్ స్టేట్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ కాలేజీలో మనకి ఎన్ని రకాలుగా ఉంటుందంటే, ప్రైవేట్ కాలేజీలో కూడా 50% ఆఫ్ ద సీట్స్ ప్రైవేట్ కాలేజీలో ఒక కాలేజీలో ఉన్న 50% ఆఫ్ ద సీట్స్ గవర్నమెంట్ కోటాలోకి వెళ్తాయి, ఓకేనా. రిమైనింగ్ 50% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మేనేజ్మెంట్ కోటాలోకి వస్తాయి, ఓకే. సో కాబట్టి ఈ గవర్నమెంట్ కోటా సీట్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఆ రాష్ట్రానికి ఎలిజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తెలంగాణ లోకల్ క్యాండిడేట్ కదా, నేను మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్. సో ఇప్పుడు నేను కనుక తమిళనాడులో ఉన్న ప్రైవేట్ కాలేజీలో ఉన్న 50% ఆఫ్ ద గవర్నమెంట్ కోటా ప్రైవేట్ కాలేజ్ సీట్లకు వెళ్తే, ఓకేనా, ప్రైవేట్ కాలేజీలో ఉన్న 50% ఆఫ్ ద గవర్నమెంట్ కోటా సీట్లకు నేను వెళ్ళాలంటే నేను నాట్ ఎలిజిబుల్. లేదు నేను కర్ణాటక వెళ్ళాలి, నాట్ ఎలిజిబుల్. నేను కేరళలోకి వెళ్ళాలి, నాట్ ఎలిజిబుల్. నేను అక్కడ ఉన్న ఫ్రీ ఎంబీబీఎస్ సీట్స్ అని వేటిని అంటారు అంటే, సో గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సీట్లు ప్లస్ ప్రైవేట్ కాలేజీలో ఉన్న 50% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఫ్రీ ఎంబీబీఎస్ సీట్స్ అంటారు. సో కాబట్టి ఒక లోకల్ క్యాండిడేట్, ఒక పర్టికులర్ లోకల్ క్యాండిడేట్ అనేవాడు
ఇంకా ఏ రాష్ట్రంలో ఉన్న ఫ్రీ ఎంబీబీఎస్ సీట్స్ కూడా అసలు స్టేట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అనేది లేదు. ఓకేనా, ప్రైవేట్ కాలేజీలో ఉన్న గవర్నమెంట్ కోటా సీట్లైనా, గవర్నమెంట్ కాలేజీలో ఉన్న స్టేట్ కోటా సీట్లైనా మీరు ఎలిజిబిలిటీ లేదు. మీరు పక్క రాష్ట్రానికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీకున్న ఒకే ఒక్క ఆప్షన్, అది ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ కావాలంటే మీకున్న ఆప్షన్ యూజీ వాళ్ళకైతే 15% ఆఫ్ ద ఏఐక్యూ, పీజీ వాళ్ళకైతే 50% ఆఫ్ ద ఏఐక్యూ. ఇది మాత్రమే ఎలిజిబుల్. అయితే మరి అన్నా నువ్వు చెప్తున్నావు, కరెక్ట్ పాయింట్ చెప్పావు, కానీ మరి ఓపెన్ స్టేట్ క్లోజ్డ్ స్టేట్ అంటే ఏంటన్నా అన్న మీరు ఒకసారి నన్ను అడిగితే ఇక్కడ చెప్పాను చూడండి, 50% ఆఫ్ ద ప్రైవేట్ కాలేజీలో ఉన్న గవర్నమెంట్ కోటా సీట్స్ పోను మనకి ఇంకొక కేటగిరీ కనిపిస్తుంది చూసారా, 50% ఆఫ్ ద సీట్స్ మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలలో కూడా ఓపెన్ స్టేట్స్ అండ్ క్లోజ్డ్ స్టేట్స్ అని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఓపెన్ స్టేట్స్ అంటే ఏంటంటే వేర్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ కెన్ టేక్ అడ్మిషన్ ఇన్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఓకేనా, వీటిని ఓపెన్ స్టేట్ అంటారు. ఏదైనా ఒక స్టేట్ తన స్టేట్ లో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఉన్న మేనేజ్మెంట్ కోటా సీట్లకి అదర్ స్టేట్ క్యాండిడేట్ ని యాక్సెప్ట్ చేసే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ స్టేట్ అంటారు. సో క్లోజ్డ్ స్టేట్ అంటే వేర్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు టేక్ అడ్మిషన్ ఇన్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎక్సెప్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్. నేను చెప్పాను కదా, డీమ్డ్ యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన లేదు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఓపెన్ స్టేట్ అంటే ఏంటంటే ఒక స్టేట్ తన స్టేట్ లో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఉన్న మేనేజ్మెంట్ కోటా సీట్లలో అదర్ స్టేట్ క్యాండిడేట్ ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఓపెన్ స్టేట్ అంటారు. క్లోజ్డ్ స్టేట్ అంటే ఏంటంటే ఒక స్టేట్ తన స్టేట్ లో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఉన్న మేనేజ్మెంట్ కోటాల సీట్లలో అదర్ స్టేట్ క్యాండిడేట్స్ ని అలౌ చేయకపోతే దాన్ని క్లోజ్డ్ స్టేట్ అంటారు. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా, ఓపెన్ స్టేట్ అంటే ఏంటి, క్లోజ్డ్ స్టేట్ అంటే ఏంటని. మనం ఒక్కొక్క స్టేట్ గురించి మాట్లాడుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్ కి సంబంధించి ఇక్కడ మన ప్రైవేట్ కాలేజ్ లేదు కాబట్టి ఓపెన్ లేదు, క్లోజ్డ్ లేదు, అసలు ఎవరు మనం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో మేనేజ్మెంట్ కోటాలో మనకు బి అండ్ సి కేటగిరీ ఉంటుంది. సో బిలో 15% ఆఫ్ ద సీట్స్ అనేవి మనకు ఓపెన్ కోటాలో ఉంటాయి. వీటిని B1 కేటగిరీ అంటారు, ఓపెన్ కోటాలో ఉంటాయి. ఈ 15% ఆఫ్ ద సీట్స్ కి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా పోటీ పడొచ్చు మెరిట్ ఉంటే. సో కాబట్టి 15% ఆఫ్ ద సీట్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఇస్తున్నారు. ఎన్ఆర్ఐ కోటా సీట్స్ అనేవి ఆల్ ఆర్ ఓపెన్ టు అందరికి ఓపెన్ ఇస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది ఓపెన్ స్టేట్. అరుణాచల్ ప్రదేశ్ ప్రైవేట్ కాలేజ్ లేదు, అస్సాం ప్రైవేట్ కాలేజ్ లేదు, బీహార్ ఓపెన్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు బీహార్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. చండీగఢ్ ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ లేదు కాబట్టి ఓపెన్ అండ్ క్లోజ్ స్టేట్ అనేది పనికిరాదు. ఛత్తీస్గఢ్ విషయానికి వచ్చేసరికి ఓపెన్ స్టేట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఛత్తీస్గఢ్ లో ఉన్న మేనేజ్మెంట్ కోటా సీట్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఫైట్ చేయొచ్చు. దాద్రా నగర్ అండ్ హవేలీ ప్రైవేట్ కాలేజ్ లేదు, న్యూఢిల్లీ ప్రైవేట్ కాలేజ్ లేవు, గోవాకి సంబంధించి ప్రైవేట్ కాలేజ్ లేవు. గుజరాత్ అనేది క్లోజ్డ్ స్టేట్. గుజరాత్ విషయానికి వస్తే ఏ ఒక్క క్యాండిడేట్ అదర్ స్టేట్ క్యాండిడేట్ గుజరాత్కి వచ్చి మీరు ఎంబీబీఎస్ చేయడానికి అవకాశం లేదు. సో పీజీ చేయడానికి కూడా అవకాశం లేదు. అక్కడ గుజరాత్ లోకి వెళ్ళి మీరు చదవాలంటే మీకున్న ఒకటే ఒక ఆప్షన్ ఏఐక్యూ నుంచి మాత్రమే వెళ్ళి, సో అది కూడా గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలంటే 640 650 మార్క్స్ రావాలి. సో హర్యానా విషయానికి వస్తే హర్యానా ఓపెన్ స్టేట్, మీరు మేనేజ్మెంట్ కోటాకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు. హిమాచల్ ప్రదేశ్ ఓపెన్ స్టేట్, జమ్మూ అండ్ కాశ్మీర్ క్లోజ్డ్ స్టేట్, జార్ఖండ్ ఓపెన్ స్టేట్, కర్ణాటక ఓపెన్ స్టేట్, కేరళ ఓపెన్ స్టేట్. ఈ 3 స్టేట్లకు కూడా మీరు మేనేజ్మెంట్ కోటాకు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా అంటే ఇంక్లూడింగ్ బి కేటగిరీ అండ్ సి కేటగిరీ కలుపుకొని. మధ్యప్రదేశ్, సో సెకండ్ రౌండ్ నుంచి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మిమ్మల్ని. మేనేజ్మెంట్ కోటాలో ఉన్న సెకండ్ రౌండ్ నుంచి ఫస్ట్ రౌండ్ వాళ్ళ స్టేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏమైనా సీట్స్ రిమైనింగ్ మిగిలితే సో సెకండ్ రౌండ్ నుంచి అదర్ స్టేట్ క్యాండిడేట్స్ కి అవకాశం ఇస్తారు. మహారాష్ట్ర అనేది కంప్లీట్లీ క్లోజ్డ్ స్టేట్ అండి. మీరు స్టేట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి స్టేట్ కోటా సీట్లు, గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ ఏ సీట్లకు కూడా మీకు మహారాష్ట్రలో మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం అనేది లేదు. సో ఓపెన్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ కోటా సీట్స్ అంటే ఇవి పీజీ వాళ్ళకు ఇన్స్టిట్యూషనల్ కోటా ఉంటాయి. ఎన్ఆర్ఐని దాటి ఇంకొక స్టేజ్ ఉంటుంది పీజీలో, వాళ్ళకి మాత్రమే మహారాష్ట్ర ఓపెన్. మిగతా ఎవరికైనా కూడా మహారాష్ట్ర ఓపెన్ కాదు. మణిపూర్ ఓపెన్ స్టేట్. మేఘాలయలో, మిజోరాంలో ప్రైవేట్ కాలేజ్ లేవు. ఒడిస్సా, మీరు ఒడిస్సాలోకి వెళ్ళి ఎంబీబీఎస్ చేయడానికి లేదు, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా చేయడానికి లేదు. సో అది క్లోజ్ స్టేట్. పాండిచ్చేరిలోకి వెళ్ళి మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వచ్చు. తమిళనాడు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మన తెలంగాణ విషయానికి వస్తే కూడా సేమ్ 15% ఆఫ్ ద బి కేటగిరీ సీట్లలో సో మనకు ఓపెన్ ఉంటుంది, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. రాజస్థాన్
థర్డ్ రౌండ్ నుంచి అదర్ స్టేట్ వాళ్ళకి అవకాశం ఇస్తారు. పంజాబ్ క్లోజ్డ్, త్రిపురలోకి వెళ్ళొచ్చు ఓపెన్, ఉత్తరాఖండ్ ఓపెన్, వెస్ట్ బెంగాల్ ఓపెన్, ఉత్తరప్రదేశ్ ఓపెన్, సిక్కిం ఓపెన్. సో ఈ విధంగా మనకు దాదాపుగా కేంద్ర పాలిత ప్రాంతాలు, దాంతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓపెన్ స్టేట్ ఏంటి, క్లోజ్ స్టేట్ ఏంటి. అయితే ఇక్కడ మన తెలుగు వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఫీజు తక్కువగా ఉన్న స్టేట్లు వచ్చేసరికి 1 కర్ణాటక, ఓకేనా, 2 కేరళ, 3 జార్ఖండ్, 4 ఛత్తీస్గఢ్. సో ఈ స్టేట్లలో మాత్రమే ఫీజు అనేవి తక్కువ ఉంటాయి. అయితే కర్ణాటక, కేరళ విషయానికి వచ్చేసరికి మనకు ఫీజు అనేవి హైలో ఉంటాయి. ఫీజెస్ అనేవి తక్కువ ఉంటాయి, కట్ ఆఫ్ అనేది హైలో ఉంటుంది. మనకు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ విషయానికి వచ్చేసరికి కట్ ఆఫ్ తక్కువనే ఉంటుంది, ఫీజులు కూడా తక్కువనే ఉంటాయి. దానికి తోడు సీట్లు కూడా తక్కువనే ఉంటాయి. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్కి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, అది యూజీ అయినా పీజీ అయినా. ఏవైతే నేను ఇప్పుడు మీకు డిస్ప్లే చేశానో ఓపెన్ స్టేట్స్ అని ఉన్నాయో ఆ ఓపెన్ స్టేట్లలో కేవలం మీరు మేనేజ్మెంట్ కోటాకి మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఫ్రీ ఎంబీబీఎస్ సీట్స్ అనేవి ఏ స్టేట్ కూడా ఇంకొక స్టేట్కి అవకాశం ఇవ్వదు. మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే బైఫర్కేషన్ రూల్స్ అనేవి ఉన్నాయి. 10 years అగ్రిమెంట్ ఉంది కాబట్టి 2023 బ్యాచ్ వరకు ఇచ్చారు. సో 2024 నుంచి ఇస్తారా లేదా తెలియదు కానీ సో మనకు స్టేట్ కోటాలో ఉన్న ఫ్రీ సీట్స్ అనేవి ఈ సంవత్సరం నుంచి 2 స్టేట్లలో ఉండకపోవచ్చు. ఓన్లీ బి కేటగిరీ ఏదైతే ఉందో ఆ బి కేటగిరీ విషయంలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అనేవి 2021 వరకు కంప్లీట్ గా ఓపెన్ ఉండేది. కానీ 2022 నుంచి మన స్టేట్ లో ఉన్న స్టూడెంట్స్ కి 85% ఆఫ్ ద సీట్స్, బి కేటగిరీ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన స్టేట్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి కొంచెం బెనిఫిట్ అయింది స్టూడెంట్స్ కి. సో కాబట్టి ఓపెన్ స్టేట్స్ అని ఏవైతే ఉన్నాయో నేను చెప్పిన వాటిలలో మాత్రమే మీరు బి కేటగిరీ అండ్ సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోటాకి అప్లికేషన్ చేసుకోవచ్చు, మేనేజ్మెంట్ కోటాకి అప్లికేషన్ చేసుకోవచ్చు. అంతేగాని మీకు ఫ్రీ సీట్ ఇస్తాము అని ఎవరైనా చెప్తే అది కంప్లీట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్. మీరు ఏ స్టేట్ లో కూడా ఆ స్టేట్ కోటాలో ఉన్న గవర్నమెంట్ సీట్స్ ఏవైతే ఉంటాయో, గవర్నమెంట్ కోటా సీట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో కర్ణాటక సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది, సార్ మేము అప్లికేషన్ చేస్తున్నాం, మా పక్కింటి వాళ్ళు చేస్తున్నారు, మాకు తెలిసిన వాళ్ళు చేస్తున్నాం, మేము చేస్తాం. కేరళలో వచ్చింది, మేము చేస్తాం. కాదు, మీరు కేరళకి వెళ్ళాలా, కర్ణాటకకి వెళ్ళాలా. అక్కడ కట్ ఆఫ్లు చూడండి. కర్ణాటక, కేరళలో మీకు 550 ఎబోవ్ ఉంటేనే బి కేటగిరీ సీట్స్ అనేవి వస్తాయి ప్రజెంట్ ఈ ఇయర్ లో. సో కాబట్టి అక్కడ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఫ్రీ సీట్స్ అనేవి రావు, కేవలం మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ సీట్స్ మాత్రమే వస్తాయి. కాబట్టి వాటిని మైండ్ లో పెట్టుకొని అప్లికేషన్ చేయండి. ఎవడో ఒకడు కాల్ చేసి నేను సీట్లు ఇప్పిస్తాను, నేను సీట్లు మాట్లాడతాను, మా దగ్గర కంట్రోల్ ఉంది అని చెప్తే నమ్మకండి. ఇండియాలో ఉన్న ఏ మెడికల్ సీట్ కూడా అది యూజీ అయినా పీజీ అయినా వితౌట్ కౌన్సిలింగ్ అనేది ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. ఇప్పుడు నేను చెప్పిన ఓపెన్ స్టేట్, క్లోజ్డ్ స్టేట్ అనేవి బోత్ యూజీ వాళ్ళకి పీజీ వాళ్ళకి యూజ్ అవుతుంది. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. మీకు కౌన్సిలింగ్ రిలేటెడ్ తెలిస్తేనే, నేను ప్రీవియస్ ఒక వీడియో చేశాను కౌన్సిలింగ్ ఎన్ని రకాలు ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది. ఆ వీడియో చూడండి. లేదా లైవ్ కూడా చేశాను ఒక 1 hour లైవ్, అది చూడండి. అది చూసిన తర్వాత ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వీడియో అనేది అర్థమవుతుంది. సో ఇంతకు మించి పర్ఫెక్ట్ గా ఇన్ఫర్మేషన్ చెప్పలేము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ ఉంటుంది కదా, సో వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.